పెళ్ళికెళ్తున్నా. చాలా ప్లాన్ ఉండే పెళ్ళికి మంచిగా ఐబ్రోస్ చేసుకుందాము. బాగా రెడీ అయిపోవాలనుకున్నా. కానీ కుదరలేదు. పెళ్ళికి ముందు రోజే ఒక పెద్ద పని పడింది. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు బయటికెళ్ళొచ్చేసరికి. నైట్ 9, 9:30 అయిపోయిందనమాట. ఇంకా ఐబ్రోస్ చేసుకోవడానికి టైమే లేదు. ఆ రోజు అలాగే వెళ్ళిపోయినా. ఇది పెళ్లి తర్వాత ఒక రోజు గ్యాప్ వచ్చింది కానీ ఇక పెళ్ళికి పోయి వచ్చే వరకు అలసిపోయినాం. మళ్ళీ ఆ రోజు వ్రతము అది దాని వరకు ఆ రోజు టైం అయిపోయింది. ఇది రిసెప్షన్ రోజు ఇయాలన్నా చేసుకుందాం అంటే ఐబ్రోస్ చేసుకోవడానికి పెద్దగా ఏం అవసరం ఉంటే ఒక దారము, నార్మల్గా ఇంట్లో ఉండే దారము, అట్లనే ఒక సీజరు, ఒక అద్దం ఇవి ఉంటే చాలు. మన ఐబ్రోస్ మనమే చేసుకోవచ్చు. ఇక నా ఐబ్రోస్ అయితే నేనే చేసుకుంటా ఎప్పుడైనా. అంటే రెగ్యులర్ గా ఏం చేసుకోను. ఎప్పుడన్నా ఇట్లనే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే చేసుకుంటా. రెగ్యులర్ గా అయితే చేసుకోను. ఇప్పుడు 1 year 6 months అట్లా ఒకసారి చేసుకుంటా. లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడో పెళ్లికి చేసుకున్నట్టు గుర్తుంది. మళ్ళీ తర్వాత చేయలేదు. నేనైతే ముందు ఎక్స్ట్రాగా ఉన్న హెయిర్ ని ఇట్లా కట్ చేసుకుంటా రెండు వైపులా. ఆ తర్వాత థ్రెడ్ తీసుకొని రెండు ఎడ్జెస్ ని ముడేసుకోవాలి. తర్వాత చేతులతో ఇట్లా ఒడిపెట్టినట్టుగా చుట్టుకోవాలి. తర్వాత ఒక సైడ్ నుంచి లాగితే ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది. ఆ మధ్యలో హెయిర్ చుట్టుకొని హెయిర్ మనం లాగినప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో అట్లా చేసుకోవాలి. ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా మా ఫ్రెండ్స్ దగ్గర. ఇంకా అప్పటి నుంచి నేనే చేసుకుంటా ఉంటాను అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఫేస్ పైన అయితే ట్రై చేయొద్దు. ఈ వీడియో చూసి మీ ఎవరికైనా చేతుల పైన కానీ కాళ్ళ పైన కానీ హెయిర్ ఉంటుంది కదా, దానిపైన ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ అయిన తర్వాతే మీరు ఫేస్ పైన ట్రై చేసుకోండి. ఫస్ట్ టైం చేసుకుంటే మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. మనది మనం చేసుకోవడం కొంచెం హార్డే ఉంటుంది. చాలా టైం కూడా పడుతుంది. వేరే వాళ్ళకైతే చాలా ఈజీగా చేసేయచ్చు. అయితే ఇంత కష్టం ఎందుకు 100-50 ఇస్తే వాళ్ళు చేస్తారు కదా అని అనుకోవచ్చు. అంటే 100-50 అంటున్నాను అంటే ఐబ్రోస్ చేసుకుంటే అమౌంట్ ఎంత తీసుకుంటారు అనేది కూడా ఐడియా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పోలే, ఎప్పుడు చేపించుకోలేదు. రిసెప్షన్ కి కూడా టైం అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పి మొత్తం ఏం చేసుకోలేదు. ఓన్లీ పైన మాత్రమే చేసుకున్నా, కింద టచ్ చేయలేదు. నా ఐబ్రోస్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గానే ఉంటాయి షేప్ అని చెప్పి ఓన్లీ పైన కొంచెం నీట్ గా కనబడడానికి చేసుకున్నట్టు. కింది వైపు అసలు టచ్ చేయలేదు. ఇక రిసెప్షన్ నైట్ టైం కాబట్టి ఇట్లా ఫ్యాన్సీ సారీ కట్టుకున్నట్టు మంచిగా లైటింగ్ కి మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇది కట్టుకున్నా. ఎట్లుంది మరి లుక్? బాగుందంటారా? ఇక ఇది పెళ్లి రోజు అన్నట్టు ఐబ్రోస్ చేసుకోవాలి. ఇప్పుడు రిసెప్షన్ రోజు ఐబ్రోస్ చేసుకున్నా. ఎట్లుంది చెప్పండి? ఐబ్రోస్ బాగా వచ్చింది. ఇంకా రిసెప్షన్ కి అయితే వచ్చేసినాము. నైట్ 8 అయిపోయింది. కొంచెం లేట్ అయింది అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో పెద్ద సర్ప్రైజ్ ఉంది. మిస్ అవ్వకండి. బాయ్, మళ్ళీ ఉంటా.